నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నవీన్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ తెలంగాణలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి జోరుగా సాగుతున్న ఏర్పాట్లు ఎమ్మెల్యేల అభిప్రాయం తర్వాతే నిర్ణయం సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదన్న ఉత్తమ్ సచివాలయం గేట్ల సామాన్యులకు తెరుస్తామన్న రేవంత్ ఓటమికి కారణాలు విశ్లేషిస్తానన్న కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం ఎప్పుడూ పనిచేస్తాం కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్న మోడీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గెలుపుతో బీజేపీలో జోష్ సార్వత్రిక ఎన్నికల్లోనూ తిరుగులేదన్న కమలం నేతలు తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం శరవేగంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా రాజ్భవన్కు వెళ్లింది కాంగ్రెస్ నేతల బృందం. ఠాక్రే, డీకే, రేవంత్, ఉత్తమ్ గవర్నర్ను కలిశారు. 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం ఉన్నామని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలతో సోమవారం ఉదయం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తామన్నారు. Under the leadership of our in-charge General Secretary Mr. Manik Rao Thakur, the PCC President, former PCC President and all our ACC observers. We have met the Governor today. We have claimed to form the government. Tomorrow morning 9:30 we have called a meeting of the Congress Legislative Party MLAs. Since they all are not able to reach late night, it may take some time. So tomorrow 9:30 is the Congress Legislative Party meeting which has been fixed. So after that we will come back to you. So we have claimed the formation of the government. Sir, when are you forming the government? What is the We have claimed the formation of the government. Tomorrow we are meeting. We have a procedure in the Congress party. We will come out with the procedure and we will come back to you. Sir, what about the chief minister? I can't disclose what the governor said and all. It is between me and the governor. We have claimed the formation of the government with 65 members in this new elected house. Today ప్రగతి భవన్ కాస్త ఇక నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజా పాలన భవన్గా మారబోతుంది. అవును, తెలంగాణలో బంపర్ విక్టరీ కొట్టిన వేళ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అంతేకాదు, సామాన్యుల కోసం సచివాలయం తలుపులు తెరవబోతున్నట్లు ప్రకటించారు. విపక్ష నేతలు తమ వాదన వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గెలుపు ఖాయమని తేలిన తర్వాత గాంధీ భవన్కు వెళ్లిన ఆయన పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో కలిసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంగా ఓ వెలిగిన ప్రగతి భవన్ పేరును మార్చబోతున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇక నుంచి దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజా పాలన భవన్గా మార్చబోతున్నట్లు వెల్లడించారు. 24 గంటల పాటు ప్రజా పాలన భవన్ గేట్లు సామాన్యుల కోసం తెరిచే ఉంటాయన్నారు. అంతేకాదు, ప్రజల కోసం సచివాలయం తలుపులు కూడా తెరవబోతున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. గతంలో జరిగినట్టుగా ఉండదు. సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి. ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు టీపీసీసీ చీఫ్. ప్రపంచానికి ఉద్యమ స్ఫూర్తి ఇవ్వడానికి, మానవ హక్కులను కాపాడడంలోనూ హస్తం పార్టీయే మొదట ఉంటుందన్నారు. 2009లో సరిగ్గా ఇదే రోజు శ్రీకాంతాచారి అమరుడయ్యాడని, మళ్లీ ఇవాళ అదే రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని తెలిపారు. పార్టీ తరపున శ్రీకాంతాచారికి నివాళులర్పించినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 3
2023 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తిని నింపిన రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా కలిసికట్టుగా సాగి విజయం సాధించామని అన్నారు ఠాక్రే. అటు రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర పార్టీ విజయానికి కలిసొచ్చిందన్నారు. कांग्रेस पार्टी तेलंगाना में सरकार बनाने जा रही है। सभी का जो साथ मिला, सभी जनता का जो साथ मिला, पूरे तेलंगाना की प्रचार बड़ी अच्छी तरीके से सभी कांग्रेस पार्टी के नेताओं ने, कार्यकर्ताओं ने की। अहम भूमिका जो हमारी नेता सोनिया जी गांधी, जिन्होंने जिस मकसद से तेलंगाना दिया था, उस उद्देश्य को लागू करने के लिए जो मैंडेट है वो तेलंगाना की जनता ने कांग्रेस को दिया। ఇక విపక్ష నేత తమ వాదన వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విజయాన్ని అభినందించిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారాయన. అంతేకాదు ప్రతిపక్షాలు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో పాలు పంచుకోవాలని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు సారు చెప్పినట్లే చేశారు. ఏమాత్రం ఆగం కాలేదు. ఆలోచించి ఓటేశారు. ఆలోచన అంటే మామూలు కాదు. మంచి చెడు అన్నీ చాలా బాగా ఆలోచించి ఓటు వేశారు. దాని ఫలితమే కారు రివర్స్ గేరు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి స్వరాష్ట్రం వచ్చాక 9.5 ఏళ్ల పాటు పాలించిన నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు పక్కన పెట్టేశారు. ఈసారి కొత్త పాలకులకు అవకాశం ఇద్దామన్న ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఇంతకీ బీఆర్ఎస్ పాలనలో దొర్లిన లోపాలేంటి? మూడోసారి అధికారాన్ని దక్కించుకోవడంలో గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారిన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తాజా ఫలితాలు స్పష్టం చేశాయి. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా గెలుస్తారనే అతి విశ్వాసంతో వ్యవహరించింది. దీంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ శాతం సీట్లు ఇవ్వడం వలన ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత 10 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలను మీడియాలో రాకుండా తొక్కిపెట్టడం కూడా ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బహిర్గతం కాలేదనేది ప్రధాన వాదనగా వినిపిస్తోంది. సొంత మీడియాలో ఆల్ ఈజ్ వెల్ అనే ప్రచారం బీఆర్ఎస్ కు ఎలాంటి ప్రయోజనం తెచ్చిపెట్టలేదనేది స్పష్టంగా తేలిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి బలమైన బలహీనతైన పెద్దసారు కేసీఆరే. తెలంగాణ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని 2 పర్యాయాలు పాలించారు. అంతేకాదు రాష్ట్రాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేశారు. 10 ఏళ్ల క్రితం తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు పురోగతి విషయంలో చాలా మార్పు ఉందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఆ అభివృద్ధి వెలుగుల మాటున దాగిన చీకటి కోణాలను బయటి ప్రపంచం కంటే అందులో మగ్గుతున్న ప్రజలు బాగా గమనించగలిగారు. సంక్షేమ పథకాల పేరుతో నెలనెలా చేతికి కొంత డబ్బు అందడం తప్ప తమ జీవన ప్రమాణాల్లో పెద్దగా వచ్చిన మార్పేమీ లేదని ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం గత 10 ఏళ్లుగా యువకులు చకోర పక్షుల్లా ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికి ఉపశమనం కలిగించే నిర్ణయం ఒక్కటంటే ఒక్కటి తీసుకోలేకపోయింది కేసీఆర్ సర్కారు. ఇంటికో ఉద్యోగం ఉండి గౌరవంగా సంపాదించే మనిషి ఉంటే ప్రజలు ఎవరూ ఇచ్చే డబ్బుల కోసం ఆశగా ఎదురు చూసే దుస్థితి ఉండదు. దీన్నే మరో రకంగా చెప్పాలంటే ప్రభుత్వం పేదలందరినీ నెలనెలా డబ్బుల కోసం ఎదురు చూసే దీనులుగా తయారు చేసింది. దీనిపై ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితమే ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అనుభవించాల్సి వచ్చింది.
తెలంగాణ ఎన్నికలపై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోలింగ్ అంచనాలు నిజమేనని తాజా ఫలితాలు నిరూపించాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం ప్రభుత్వ పథకాలు ముచ్చటగా మూడోసారి గెలుపుకు తోడ్పడతాయని బీఆర్ఎస్ అతి విశ్వాసంతో వ్యవహరించింది. ఈ ఎన్నికల్లో ఆ అతి విశ్వాసమే బీఆర్ఎస్ను పుట్టిముంచింది. స్వపక్షంలో కూడా గొంతెత్తి నిజాలు మాట్లాడే నాయకుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం బీఆర్ఎస్ ఓటమికి మరో గండంగా మారింది. సొంత పార్టీలోని అవినీతి పరులైన నాయకులను ఖండించకుండా వెనకేసుకు రావడం కూడా బీఆర్ఎస్ అధిష్టానంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ సాధనకు ఉద్యమ కేంద్రాలుగా నిలిచిన విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వచ్చిన యువతకు ఉద్యోగాల కల్పనలో కూడా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత టీఆర్ఎస్లో గతంలో ఉన్న తెలంగాణ ఫ్లేవర్ కోల్పోయిందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అయి ఉండి ఉద్యమకారులను దూరం చేసుకోవటం అనేది పార్టీ పరాజయానికి మరో ప్రధాన కారణమయ్యింది. తెలంగాణ సాధనలో కీలక భూమిక వహించిన ఆర్టీసీ కార్మికుల పట్ల అమానవీయంగా వ్యవహరించడంతో పాటు ఆర్టీసీలో యూనియన్లే లేకుండా చేసి సమ్మెను క్రూరంగా అణిచివేయటం కార్మికుల్లో మరింత అసంతృప్తి చెలరేగింది. ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్లు ఆమోదించినప్పటికీ ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం వలన ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా మారారు. అలాగే ఉద్యమగని సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వ తీరుపై పూర్తి వ్యతిరేకత ఉంది. ఇంటర్ లీకేజీ, ఏపీపీఎస్సీ లీకేజీ వంటి వాటితో యువతలో కూడా బీఆర్ఎస్ పై పూర్తి వ్యతిరేకత చోటు చేసుకుంది. తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ తప్ప ప్రతిపక్షమే ఉండకూడదనే నియంతృత్వ ధోరణి బీఆర్ఎస్ అధినేతలో ప్రబలడం కూడా అటు ప్రజల్లోనూ ప్రతిపక్షంలోనూ విపక్షంలోనూ తీవ్ర వ్యతిరేకతకు గేట్లెత్తిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కాకుండా ఢిల్లీ పెద్దైన బీజేపీ పెద్దల వద్ద రాజీ పడ్డారని ప్రజలు బలంగా నమ్మారు. అందుకే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. దీంతో పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జగన్ను ప్రోత్సహించారని సెటిలర్స్లోనూ తెలంగాణలోని టీడీపీ వర్గాల్లోనూ బలంగా నాటుకుపోయింది. చంద్రబాబు అరెస్టు విషయంలో కేటీఆర్ దురుసు వ్యాఖ్యలు కూడా వ్యతిరేక ఓటుకు మరింత ఊతమిచ్చింది. దళిత బంధు, బీసీ బంధు 100లో ఒకరికి అందటంతో మిగిలిన 99లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత తారస్థాయికి చేరింది. దళిత మధ్యతరగతి ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎంతో ఆశ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలోనూ విఫలమైంది. ఇక కేసీఆర్ వ్యవహార శైలి గురించి గత 6 ఏళ్లలో పేలిన జోకులకు లెక్కే లేదు. ఆయన వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే ముఖ్యమంత్రిగా ఆయనెప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నదే లేదు. ప్రజల సంగతి దేవుడెరుగు. కనీసం మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకలేదనేది యావత్ తెలంగాణ ఎరిగిన సత్యం. నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉండే ఎమ్మెల్యేలైతే సారు దర్శనం దొరకడమే మహద్భాగ్యంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే వెళ్లి తన పరిస్థితిని ఆయనకు చెప్పుకునేదెప్పుడు? ఆ నియోజకవర్గం అభివృద్ధి అయ్యేదెప్పుడు? అయితే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్, ఈ 2 చోట్లనే కేసీఆర్ ఎక్కువగా ఉంటారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయానికి ఆయన వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. పెద్దసారు వైఖరిపై బీఆర్ఎస్ నాయకుల్లోనే చాలా వరకు వ్యతిరేకత ఏర్పడింది. బయటకు చెప్పకున్నా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలందరూ ఈ విషయంలో లోలోపల మదనపడ్డ సందర్భాలు కోకొల్లలు. మరోవైపు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పెద్ద ఎదురుదెబ్బగా మారిన అంశాల్లో కాళేశ్వరం ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమమంటూ గొప్పలు చెప్పుకున్న ఈ బాహుబలి ఎత్తుపోతల పథకం గురించి నిపుణులు మొదటినుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే దాని నుంచి ఆశించే ప్రయోజనాలు గొప్పగా ఉండడంతో పోనెలే అంటూ నోరు మెదపలేకపోయారు. కానీ సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీకి పడిన గండి గులాబీ పార్టీకి శరాఘాతంగా మారింది. అప్పటి వరకు మూసుకున్న నోళ్లన్నీ ఒక్కసారిగా రెట్టింపు స్వరంతో బయటకు వచ్చేశాయి. కాళేశ్వరం డిజైన్లో లోపాలున్నాయని ముందు నుంచి చెబుతూనే ఉన్నామని,
చివరికి అనుకున్నదంతా అయిందని, 1,00,000 కోట్ల సంపద బూడిదలో పోసిన పన్నీరైందని విమర్శకులు కేసీఆర్పై విమర్శల జడివాన గుప్పించారు. అయితే కేసీఆర్ దీనిపై ధీటుగా స్పందించి ఉంటే ప్రజల స్పందన మరోలా ఉండేదేమో. కానీ ఈ ఎన్నికలు ఆద్యంతం గులాబీ బాస్ ఎక్కడా దీని గురించి మాట్లాడకపోవడం ఓటర్లలో అనుమానం కలిగించింది. ఇందులో పొరపాట్లు జరిగాయి కాబట్టే ఆయన మాట్లాడలేకపోయారని ప్రజలు ఫిక్స్ అయ్యారు. చేసిన తప్పులకు శిక్ష విధిస్తూ గులాబీని 3వ అధికారం అందకుండా చేశారు. ఇక స్థానిక ఎన్నికల్లో సహా అన్ని ఎన్నికల్లోనూ 10 ఏళ్లుగా కారుకు ఓటేసిన జనం ఈసారి మార్పు ఆకాంక్షించారనేది తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఎంపీటీసీ నుంచి అన్ని స్థానిక సంస్థల్లోనూ గెలిచిన తెరాస నాయకుల పనితీరుపై వ్యతిరేకత కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అండగా ఉన్న ఆంధ్ర సెటిలర్లను, కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం ఓటమికి మరో పెద్ద కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకే కాదు, మంత్రులకు కూడా సీఎం దర్శనం సులభంగా దొరకకపోవడం సొంత నేతల్లో అసంతృప్తి బయటపడలేదు. కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేకత ఉన్న ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే భావనతో కాంగ్రెస్కు ఓటేశారనే వాదన సైతం బలంగా వినిపిస్తోంది. 2014-18 ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుల వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. ఇక అవినీతి విషయాల్లోనూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం బీఆర్ఎస్కు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఏ పని చేయాలన్నా కమిషన్లు లేనిదే నేతలు ముందడుగు వేయరనేది గత 6 ఏడేళ్లలో నానుడిగా మారిపోయింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ఎత్తుపోతలు, హరితాహారం ఇలా ఒక్కటేంటి అన్నింటిలోనూ జోరుగా ఆరోపణలు వచ్చాయి. అలాగే సంక్షేమ పథకాల అమల్లో కూడా అధికార పార్టీ నేతల ఇష్టారాజ్యం కొనసాగడం సామాన్యులకు ఆగ్రహం తెప్పించింది. పెన్షన్లు రావాలన్నా, ఇళ్లు మంజూరు కావాలన్నా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలన్నా ఏదైనా గులాబీ నేతల చేయి తడపందే పని కాలేదన్నది మెజార్టీ ప్రజల ఆరోపణ. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తమ వంతు అవకాశం కోసం ఎదురుచూసిన ఓటర్లు అదును చూసి తమ తీర్పునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఊహించిన ఫలితం రాలేదని, ఈ ఎదురే దెబ్బను గుణపాఠంగా తీసుకుని బీఆర్ఎస్ ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని తెలిపారు. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా నిలదొక్కున్నామన్న కేటీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడిపోతామన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్గా మాత్రమేనని, మార్పులు చేసుకుని మళ్లీ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నిరాశపడవద్దని, రాజకీయాల్లో గెలుపోటములు కామనని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ కి ఆనాడు టీఆర్ఎస్ గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన మాకు ఈ 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్ని చూసినాము. కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం. సాధించిన తర్వాత 2 పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాం. తప్పకుండా సంతృప్తి ఉంది, చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది. ఈ రోజు ఫలితాలు కొంత నిరాశపరిచిన బాధ ఏం లేదు, అసంతృప్తి ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం. నేను మా కార్యకర్తలు, మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి, ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేసినారు. మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ కష్టం, మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం. 39 సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు, ఎంతో మంది నాయకుల శ్రమ, మీ అందరి పోరాట ఫలితం. ఒకటి మాత్రం పక్క, ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా దీనిలో కూడా ఇందులో ఇమిడిపోతాం. 100% ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళందరూ. తెలంగాణతో సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రాలేదన్న కేంద్ర మంత్రి దీనిపై అందరం కలిసి సమీక్షించుకుంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడించిన కామారెడ్డి ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కామారెడ్డి ప్రజలకు సెల్యూట్ చెప్పారు. వెంకట రమణారెడ్డి మీద విశ్వాసం నుంచి గెలిపించారని, కామారెడ్డి అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఫలితాలతో ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. ప్రజల తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవిస్తా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల తీర్పు శిరోధార్యం. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా
మన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కామారెడ్డి ప్రజల ఆశీస్సులతో ఈ రోజు విజయం సాధించినటువంటి కె వెంకటరమణారెడ్డి గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక దిక్కు సిట్టింగ్ ముఖ్యమంత్రి, మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నటువంటి కేసీఆర్ గారిని, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు ఊహాగానంలో నేను ముఖ్యమంత్రి కాబోతున్నాననేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇచ్చి మరి ఇక్కడ విజయానికి కారణమైనటువంటి కామారెడ్డి ప్రజలందరికీ కూడా వెంకటరమణారెడ్డి గారిని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల తీర్పును తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తర్వాత రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు సాధించారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా రాజాసింగ్ గెలుస్తూ వస్తున్నారు. 2021లో రాజాసింగ్పై బీజేపీ జాతీయ నాయకత్వం సస్పెన్షన్ విధించింది. అయితే ఈ ఎన్నికల ముందు రాజాసింగ్పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తేసింది. స్పీకర్ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్గా ఉందన్న విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచింది లేదు. ఏ ఎన్నికల్లోనైనా స్పీకర్గా పోటీ చేసిన వారికి ఓటమి తప్పదనే ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్గా పనిచేసిన ఎవరూ మళ్ళీ అసెంబ్లీ గడప తొక్కలేదు. ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారికి కూడా సేమ్ టు సెంటిమెంట్ రిపీట్ అయింది. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో పోచారం ఫ్యూచర్ ఏంటన్న చర్చ జిల్లాలో జోరుగా సాగింది. అయితే ఈసారి ఎన్నికల్లో అనూహ్య రీతిలో సెంటిమెంట్ బ్రేక్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీచిన లక్ష్మీపుత్రుడికి లక్కు కలిసొచ్చింది. బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి 23,582 ఓట్లతో విజయం సాధించారు. వనపర్తిలో బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి వాహనంపై దాడి జరిగింది. కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్తున్న నిరంజన్ రెడ్డి వాహనంపై రాళ్లు విసిరారు. దాంతో అక్కడ ఓ మోస్తారు ఉద్రిక్తత నెలకొంది. వనపర్తి నియోజకవర్గం 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి నిరంజన్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మంత్రి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లే క్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ పట్టు సడలలేదని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎన్నికల ఫలితాలు సుస్పష్టం చేశాయి. నరేంద్ర మోదీ ప్రభ మాసిపోలేదని మరోసారి నార్త్ రుజువు చేసింది. దక్షిణాదిలో తెలంగాణ బీజేపీ డబుల్ డిజిట్కే పరిమితమైన 3 రాష్ట్రాల్లో కాషాయం రెపరెపలు బీజేపీ మ్యాజిక్ ఫలించింది. 3 రాష్ట్రాల్లోనూ మ్యాజిక్ ఫిగర్ దాటి విజయం సాధించింది. ఈ ఫలితాలు 2024లో హ్యాట్రిక్పై బీజేపీ పెట్టుకున్న ఆశలకు ఊతమిచ్చేవిగానే ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో తమకు డోకా లేదన్న కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ గట్టిగా దెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పాక్షికంగా విజయం సాధించింది. 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాషాయం రెపరెపలాడింది. ఈ ఫలితాలు ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న కాంగ్రెస్ అనుకో ఆశలను నీరు కార్చేవిగా కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 2 రాష్ట్రాల్లో విజయం సాధిస్తాయని, మిజోరాంలో స్థానిక పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పని మరోసారి రుజువైంది.
రాజస్థాన్లో ఒకసారి బీజేపీ మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం దాదాపు 3 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా మరోసారి దేశంలో వ్యూహాత్మకంగా కీలకమైన రాజస్థాన్లో కాషాయ దళం అధికారాన్ని దక్కించుకుంది. ఆ ఆనవాయితీకి గండి కొట్టి తమే మళ్లీ అధికారంలోకి వస్తామన్న కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లట్ అతి విశ్వాసం చిత్తయింది. ప్రభుత్వం వ్యతిరేకత గెహ్లట్ సర్కార్ కొంపముంచింది. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కలహాల కాపురంగానే నడిచింది. అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ వర్గాలు కత్తులు దూస్తూనే పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూనే సర్కార్ను నడిపారు. సచిన్ పైలట్ను అధిష్టానం పక్కన పెట్టడం, గెహ్లట్కు పూర్తి ఆశీస్సులు అందించడం ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచింది. కాంగ్రెస్లో అసమ్మతి సెగలు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అశోక్ గెహ్లట్ అండ్ కో నడిపించిన డ్రామాను ప్రజలు చీకొట్టారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా తమ పథకాలే తమని గెలిపిస్తాయని కాంగ్రెస్ సీఎం ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా తమకు ఢోకా ఉండబోదని, ఫలితాల్లో కొద్దిపాటి తేడా వచ్చినా ఇండిపెండెంట్లను, చోటామోటా పార్టీలను కలుపుకుని అధికారం నిలుపుకుంటామని గెహ్లట్ ధైర్యం ఏకపక్షంగా బీజేపీ సాధించిన విజయంతో చిత్తయింది. రాజస్థాన్లో కాషాయం అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. అయితే గతంలో 2 సార్లు బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధరా రాజే తిరిగి సీఎం పదవి చేపడతారనే గ్యారంటీ లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అశోక్ గెహ్లట్ కొత్త సీఎంపై దృష్టి పెట్టారు. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, అర్జున్ మేఘ్వాల్, ఎంపీ దియా కుమారి, రాష్ట్ర పీసీసీ మాజీ చీఫ్ సతీష్ పునియాలాలను అసెంబ్లీ అభ్యర్థులుగా నిలపడంలోనే మోదీ చతురత బయటపడింది. 3వ టర్మ్ సీఎం పదవిని ఆశిస్తున్న వసుంధరా రాజే తన వంతు వ్యూహాన్ని అమలు చేస్తూ మరోసారి అధికార పీఠంపై ఆశతో ఉన్నారు. కానీ ఏదో రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లే అవకాశం లేకపోలేదు. మధ్యప్రదేశ్లో విజయంపై కాంగ్రెస్ వ్యూహాలు కల్లలయ్యాయి. 230 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ భారీ మెజార్టీ సాధించడం కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది. మధ్యప్రదేశ్లో హోరాహోరీ సాగుతుందని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడి కావడం కమల్నాథ్ అండ్ కో ఎన్నో ఆశలతో సాగింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా 72.22% పోలింగ్ జరగడంతో కాంగ్రెస్ అంచనాలు పెరిగినా బీజేపీకే పీఠం దక్కింది. మధ్యప్రదేశ్లో దాదాపు 18 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకుడిగా ఎదిగిన శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ఈసారి మళ్లీ సీఎంగా కొనసాగకపోవచ్చు. కేంద్రంలో కీలక మంత్రి పదవి అప్పగించే అవకాశం ఉంది. మోదీ అండ్ కో, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి కొత్త నాయకుడికి బీజేపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.